వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారన్న స్పీకర్ గుత్త సుఖేందర్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పైన ఉందన్న రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి బీసీ కోసం 42% రిజర్వేషన్ సాధిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి జయశంకర్. సైబర్ జాగరూకత దివాస్ దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు. ముగిసిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సారు చేసిన త్యాగాలు మరవలేనివి అన్న కేశవులు. శ్రీ సంతోషిమాత జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలిపారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని వివరించారు. మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు అని గర్జించిన దీశాలి ఆయన అని తెలిపారు. తెలంగాణ ఆవశ్యకతను యువతకు అర్థమయ్యేలా రచనలు చేసి రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిగా నిలిచారని చెప్పారు. జయశంకర్ గారి జీవితం నేటి యువతకు ఆదర్శనమని గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వారి సేవలను గుర్తించి వారి పేరుని భూపాల్పల్లి జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీకి పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభ మరియు శాసన మండలి ఉద్యోగులు, చైర్మన్, ఫేషి అధికారులు తదితరులు పాల్గొన్నారు. పదవుల కంటే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమని మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు.
పదవుల కంటే నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ముఖ్యమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్లను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడడానికి మరికొన్ని నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రపోజల్ పంపినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పైన ఉందని అన్నారు. ఇద్దరివి పార్టీలు వేరైన అభివృద్ధి మా ప్రధాన ఎజెండా అని అన్నారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ అవసరమైతే ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయడానికైనా, పదవి త్యాగం చేయడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అనంతరం చండూరు మండల కేంద్రంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి భవిత సెంటర్ను ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కొరకు భవిత సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ డిఈఓ భిక్షపతి, డీసీసీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, విద్యుత్ శాఖ డీఈలు, ఏడీలు, ఏఈలు, తహసీల్దార్ గూగులోతు దేవసింగ్, సిఐ రాజు, ఎస్ఐ ఎం శోభన్ బాబు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నాంపల్లి మాజీ జెడ్పీటీసీ ఏవిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. రెండు జీపీలు, రెండు తండాలు, సార్ ఇక్కడనే ఉంది. ఎలక్షన్ డిపార్ట్మెంట్ మంచి సెట్ అయింది ఇక్కడ. ఓకే సార్, మన మున్గోడు కాన్ఫరెన్స్ లో మంచి సెట్ అవుతుంది డిపార్ట్మెంట్. కరెక్ట్ టైంకి వచ్చింది. ప్రతి మండలంలో ఓకే సార్. ఓకే సార్. రూమ్ చిన్నగా ఉంది. ఒకసారి జరగనా? ఓకే కంగ్రాచులేషన్స్. మొత్తం మీద నేనప్పుడు ఎస్టిమేట్ వేసినావు, మీరు వచ్చినాక దానికి మోక్షం కలిగి గారు సెలెక్టర్ గారు చెప్పిన నేను ఇది కూడా మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీలైనంత తొందరగా చేయించుకోవాలి. ఇప్పుడు ఇంకా నేను ఉన్నప్పుడే ఏం పని కావాలని నేను ఇప్పుడు ఉన్నంత వరకు గవర్నమెంట్ ఉంది. కరెంటు ప్రాబ్లం అనేది లో వోల్టేజ్ చెప్పు నాయక్జీ. ఇంకేమైంది? ఐఎమ్ వెరీ సీరియస్లీ పంచుకున్నాను. మనం ఏం చేస్తాం
नायक जी నేనే ఆయన కంటే పెద్ద 3 ఏళ్ళు. మేము మాత్రము ఒకటి నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది 2 ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గానికి. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎల్బీనగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోసుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోసుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి 33 kV సబ్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారు, అదేవిధంగా DCCB చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ, అందరూ మాజీలు అయిపోయినారు. ఇప్పుడు కాలం మళ్ళీ ఎలక్షన్లు వస్తే అందరి పోస్టులు వస్తాయి. అదేవిధంగా అధికారులు, RDO గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ SC గారు, AD గారు, DE గారు, అందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ ఒక్కటే రోజులో 3 సబ్ స్టేషన్లు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇంకో 2 శంకుస్థాపన చేస్తున్నాం. చిమిరియాల, ఎర్రగంటి తండ, అంటే 5 సబ్ స్టేషన్లకు ఈరోజు మనం అంకురార్పణ చేస్తున్నాం. అంటే ఒక్క నియోజకవర్గంలో ఒకటే రోజు 5 అనేది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడుతూ మతోన్మాద పార్టీ బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ సాధిస్తామన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ రిజర్వేషన్ సాధన కోసం భారీ ధర్నాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య బుధవారం రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతోన్మాద పార్టీ బీజేపీ మెడలు వంచి తెలంగాణ పార్టీలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ సాధిస్తామన్నారు. కులగణన, జనగణన చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా తీర్చిదిద్ది మేమేంతో మాకంతా అనే నినాదంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశారన్నారు. భారత ప్రధాని రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులను తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారన్నారు. 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. మోడీ బీసీ అని చెప్పుకుంటారు, కానీ బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఊరుకునే ప్రసక్తే లేదని, ఈ జంతర్ మంతర్ వద్ద బీజేపీ పార్టీ మెడల్ వంచి 42% రిజర్వేషన్ సాధిస్తామని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ నలుమూలల నుంచి ఢిల్లీ నడిబొడ్డున ఈ మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని మెడలు వంచి
బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సాధించడం కోసం వచ్చినటువంటి తెలంగాణ నా అక్కాచెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. భారతదేశానికి రోడ్ మోడల్ గా తెలంగాణలో ఇవాళ కులగణనలో జనగణనలో కులగణన చేసి మా తామాషా ప్రకారం మేమెంత మాకంత అని చెప్పి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి రోడ్ మోడల్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి మండు టెండల్లో మంచు కొండల్లో భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంత ఉండాలనే లక్ష్యంతో ఈ కులగణన చేపడితే 1990 తర్వాత భారతదేశంలో కులగణన చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు విద్యా ఉద్యోగం విషయంలో రాజకీయ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి తెలంగాణలో కులగణన చేసి 56.7% ఉన్న బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చట్టసభల్లో చట్టం చేసి దాన్ని గవర్నర్ పొంది గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపి స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇలా కేంద్రానికి పంపితే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మద్దతిచ్చి కేంద్రం ఢిల్లీకి వచ్చి మళ్లీ మొఖాలు అడ్డు పెడుతున్నారు. మతాల పేరు మీద కులాల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. మరి 42%లో ఇవాళ ముస్లింలు ఉన్నారు. మీకు ముస్లిం ఉంటే మేము రిజర్వేషన్ ఇవ్వమంటున్నారు. మరి భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు భాగం కాదా మీకు? మరి మీ మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ రకంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి? మరి తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు మొఖాలు అడ్డుకుంటున్నారు? మీరు తెలంగాణలో 8 ఎంపీలను 8 ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ బీసీ ఎస్టీ మైనార్టీలు కాదా అని చెప్పి ఈ వేదిక మీద తెలియజేస్తున్నా. మీకు బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకేం నొప్పి అని అడుగుతున్నాం. అక్కడ అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, ఢిల్లీకి వచ్చి మొఖాలు అడుగుతారు. అక్కడ దిక్కుమాలినటువంటి ఒక పార్టీ నేతలు ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పి ఇవాళ అక్కడ గల్లీలో ధర్నా చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఢిల్లీకి వచ్చి మా లెక్క మీరు కొట్లాడి రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మద్దతు ఇవ్వాలి. ఇలా మోడీ గారు నేను బీసీ అంటాడు, కానీ బీసీల మీద మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి మా రాహుల్ గాంధీ గారు దామాషా ప్రకారం మేమెంతో మాకని చెప్పి ఇవాళ కులగణన జనగణనలో కులగణన చేస్తే ఇవాళ మీరు దాన్ని ఒప్పుకోకపోవడం దేనికి సంకేతం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనా ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ ఢిల్లీ జంతర్ మంతర్లో మీ మెడలు వచ్చి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ మాన్యంచెల్క పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్సీ మందుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాన్యంచెల్క పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్సీ మందుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అలాగే టెస్టులు, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయా చికిత్సలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల జబ్బులు, చికిత్స, రెఫరల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే నిర్మిస్తున్న మాన్యంచెల్క యూపీహెచ్సి నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించి భవన నిర్మాణం పనులు పూర్తయినందున ఇతర పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్
వేణుగోపాల్ రెడ్డి, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పుర కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఇతరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల వారి విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధి కొరకు తొలి మలిదశ ఉద్యమాలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుడని అన్నారు. నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల వారి విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధి కొరకు తొలి మలిదశ ఉద్యమాలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుడని అన్నారు. నేడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కదంబ హస్తాలలో నగిలిపోతుందని, ఏ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సాధించామో ఆ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని, కాబట్టి మహనీయులు ఏ రాష్ట్ర సాధన కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వరాష్ట్ర సిద్ధి కొరకు పోరాడాలలో నేడు మళ్ళీ వాటి రక్షణ కొరకు కూడా పోరాడవలసిన పరిస్థితి ఉందని, నేడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, కొండూరు సత్యనారాయణ, సీనియర్ నాయకులు కంచనపల్లి రవీంద్రరావు, సింగం రామ్మోహన్, లోడంగి గోవర్ధన్, కన్గల్ మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని యాదయ్య, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, విద్యార్థి నాయకుడు బొమ్మరబైన నాగార్జున, దండపల్లి సత్తన్న, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, కంకనాల వెంకటరెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, గణేష్, ఖతర్నాక్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకో వెంకటేశ్వర సార్, దండ పట్టుకోండి. చేయడం వల్ల మరి అక్కడున్న ప్రభుత్వాలు తలవొగ్గి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి అన్యాయాలు జరుగుతున్నాయని ఏవైతే డిమాండ్ తోటి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో అవన్నీ కూడా సాకారం అయ్యేంత వరకు మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రంలో ఈ డిమాండ్లన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మరి గత 10 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము
కొంతమేరకు మరి అవి ఫుల్ఫిల్ చేసినప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటి గురించి ఏం పట్టించుకోవట్లేవు. ఇప్పటికైనా మరి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఆయన జీవితకాలం మొత్తంగా పరితపించిండో ఆ సిద్ధాంతాన్ని, ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఉన్న ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరం డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి జయంతి శుభాకాంక్షలు. జయశంకర్ సార్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు నుండి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అందరినీ కూడా వేతం చేసి ఉద్యమ నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఉద్యమము తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో తన పాత్ర వారు తెలంగాణ వచ్చిన ఇప్పటికి కూడా వారి ఆశయాలను తీసుకుపోతూ ఈరోజు చేసి తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సూచించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితం అంతా తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని సైద్ధాంతిక పునాదిని నిర్మించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి, ఈ తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడైన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళిని అర్పిస్తూ, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలని తుంగలో దొక్కాలని చూస్తున్నాయి. అదిగాక మాత్రం జరిగితే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా జయశంకర్ ఆశయాలని కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా విద్యావంతులై సైబర్ నేరగాళ్ల బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గమని నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైబర్ జాగరూకత దివాస్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్లకు బారిన పడి అనేక మోసాలకు గురవుతున్న తరుణంలో వారి బారిన పడకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఉత్తమ మార్గమని నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సైబర్ జాగరూకత దివాస్ సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణ పోలీస్ ఆడిటోరియంలో ప్రగతి కళాశాల విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న నేరాలు అయిన పీఎం కిసాన్ యోజన అంటూ యాప్ ఫైల్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ యాప్ ఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ గురి అయ్యి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే జంపుడు డిపాజిట్ స్కీమ్, డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన ఆశ అత్యాశలే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అని డబ్బులు ఎవరికి ఊరికే ఇవ్వరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. అలాగే బ్యాంకు అధికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరనే విషయాలను గుర్తించాలని, బ్యాంకు వారు ఎలాంటి మెసేజ్లు కానీ లింకు పంపరని ఇట్టి విషయాలు యువత, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే బ్యాంకుకు వెళ్లి నిర్ధారించుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అటు ఏదైనా ప్రభుత్వ శాఖ వారు అని ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దని, అలాంటి వారు ఓటీపీ అడగరనే విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజలు గ్రూపులలో లేదా వ్యక్తిగత నెంబర్లకు అపరిచిత వ్యక్తుల నుండి SMS, ఈమెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్, ట్విట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింకును క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని, చిన్న తప్పిదాలతో తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ విష్ణు, 2 టౌన్ ఎస్ఐ సైదులు, సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షీడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. 4వ తేదీన ప్రారంభమైన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుర్స్థానార్చన, మూలమంత్ర
పరిహార శాంతి ప్రాయశ్చిత హోమాలు శాలబలి మహాపూర్ణాహుతి పవిత్ర అవరోహణం మహాకుంభ ప్రోక్షానం పండిత సన్మానం వేద ఆశీర్వచనంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. 4వ తేదీన ప్రారంభమైన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు పవిత్రోత్సవాలలో భాగంగా ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, మూలమంత్రం, పరిహార శాంతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాలబలి, మహాపూర్ణాహుతి, పవిత్ర అవరోహణ, మహాకుంభ ప్రోక్షణ, పండిత సన్మానం, వేద ఆశీర్వచనంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పవిత్రోత్సవాలలో పాల్గొన్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా రద్దయిన అర్జిత సేవలు రేపటి నుండి పునరుద్ధరణ కానున్నాయి. अस्य यजमानस्य गोत्रोद्भवस्य यज्ञकुलगोत्रोद्भवस्य वेङ्कटरावनामधेयस्य धर्मपत्नी राजेश्वरी नामधेयः सपुत्रकस्य देवर्षिकुमारनामधेयस्य पावनीनाम्न्याः सहों मनीषा मौलिषा नाम्न्या सह कुटुम्बानां सबान्धवानां क्षेमस्थैर्यधैर्य विजयवयसे मध्याह्नसमये लक्ष्मीनृसिंहस्वामिनः तृप्त्यर्थं सकलदेवताराधनार्थं पुष्पधूपदीप उत्तरी Sir.
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం నల్గొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం నల్గొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు మరవలేవని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్రం నరేష్, డాక్టర్ ఏఏ ఖాన్, యాదగిరి గౌడ్, నిరంజన్, అశోక్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 69వ జయశంకర్ సార్కి జయశంకర్ సార్కి సిద్ధాంతకర్త తొలి మలిదేశ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు సీమాంధ్ర పాలకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని నీళ్లు నిధులు నియామకాలపైన వారు పుస్తకాల ద్వారా, రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, సభలు, సమావేశ చర్చల ద్వారా విద్యార్థి సంఘాలను, అదేవిధంగా ఉద్యమకారులను, మేధావులను, అందరినీ సబ్బండ వర్గాలను అందరినీ ఐక్యం చేసి తెలంగాణ సాధించే వరకు వారు తుదిశ్వాస వరకు కూడా తెలంగాణ నినాదంతో పనిచేసి తెలంగాణ వారు ఏదైతే తెలంగాణ కళలు కన్నారో ఆ కళలు నెరవేరేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతారు. జై హింద్, జై తెలంగాణ. ఈ నెల 9వ తేదీ శనివారం రాఖీ పౌర్ణమి. సూర్యాపేటలోని సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా తెల్లవారుజాము 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భక్తుల సమక్షంలో అమ్మవారికి రాఖీ కట్టి రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తులు ఒకరికొకరు రాఖీలు కట్టుకోనున్నారు. ఈ నెల 9 శనివారం రాఖీ పౌర్ణమి. సూర్యాపేటలోని సంతోషిమాత అమ్మవారి జన్మదినం సందర్భంగా తెల్లవారుజాము 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు భక్తుల సమక్షంలో అమ్మవారికి రాఖీ కట్టి రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తులు ఒకరినొకరు రాఖీలు కట్టుకున్నారు. పుట్టినరోజు పురస్కరించుకొని ఉద్యాపన వ్రతం, సామూహిక వడిబియ్యం కార్యక్రమం, మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. రాత్రివేళ అమ్మవారికి నామకరణ మహోత్సవం, పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించి జన్మదిన వేడుకలు పరిసమాప్తి చేయనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించండి. 3 రోజుల పాటు జరిగే ఈ జన్మదిన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తరించాలని సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమంలో దేవాలయం ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ, సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, అశోక్ మిశ్రాల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. జై సంతోష్ మాత, 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 జై సంతోష్ మాత. సంతోష్ మాత భక్తులకు, సూర్యాపేట పట్టణ భక్తులందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. మరి మనకిష్టమైన మన ఇష్టదైవం సంతోష్ మాత పుట్టినరోజు వేడుకలు ఈ శ్రావణ మాసంలోనే జరుగుతాయి కాబట్టి మనం ఆ పుట్టినరోజు కార్యక్రమాలు అమ్మ సేవలో ఉండి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతాలు,
ప్రతి శుక్రవారం సాయంత్రం, అలాగే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాలు, మరి వరలక్ష్మి వ్రతం 3వది 5వ వారం. 3వ వారం అంటే 8వ తారీఖు, 5వ వారం అంటే 22వ తారీఖు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అమ్మవారికి వెండి గిన్నె, నైవేద్యం గిన్నె మరియు షటారు ప్లేటు, 2 పూజా గ్లాసులు, ఈ విధంగా అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి భక్తులందరూ కూడా మనకి ఇష్టమైన దేవత అయినటువంటి సంతోషమాత పుట్టినరోజు వేడుకలు కాబట్టి, అలాగే శ్రావణ మాసం విశేషంగా పూజలు జరుగుతాయి కాబట్టి అందరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేసి అమ్మవారి శుభ ఆశీస్సులు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ జై సంతోష్ మాత, జై సంతోష్ మాత. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా జీవించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారన్న స్పీకర్ గుత్త సుఖేందర్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పైన ఉందన్న రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ మెడలు వంచి బీసీ కోసం 42% రిజర్వేషన్ సాధిస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి జయశంకర్. సైబర్ జాగరూకత దివాస్ దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు. ముగిసిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సారు చేసిన త్యాగాలు మరవలేనివి అన్న కేశవులు. శ్రీ సంతోషి మాత జన్మదిన వేడుకలకు సర్వం సిద్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.